గాంధీ మహాత్ముడు సైతం మన భారతదేశానికి స్వతంత్రం తేవటానికి ఎంతో గొప్ప పాత్రను పోషించినటువంటి, మన డబ్బుల కాగితాల పైన ఆయన ఫోటో ముద్రించి మన జేబులో పెట్టుకుంటాం. అటువంటి గాంధీ మహాత్ముడు అంటండి కొండ మీద యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రసంగానికి ఆకర్షితులయ్యారంటండి. ఆయన కూడా ఒక కొత్త నిబంధన పెట్టుకున్నారంటండి. పెట్టుకుని అలా వెళతా ఒక రోజున ఒక స్నేహితుడు చూసి, నువ్వు కూడా యేసుబాబులో దిగేవా అన్నారంటండి. లేదు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు నన్ను ఆకర్షించినాయి, ఆయన జీవితం నన్ను ప్రభావితం చేసింది, అందుకని నేను దాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాను. మరి మీరెప్పుడు చర్చికి వెళ్తారు అని అడిగితే, ఇందులో ఉన్నటువంటి మాటల ప్రకారం ఎవరైనా నడుచుకోవటం నేను చూస్తే అప్పుడు నేను కూడా చర్చికి వెళ్తానన్నారంటండి. కానీ గాంధీ మహాత్ముడు మరి చనిపోయే రోజు వరకు దేవుని సన్నిధికి రాలేకపోయారంటే కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి మాటలను చదువుతున్నారు కానీ ఆచరణలోనికి పెట్టలేకపోతున్నారు. అందుకనే మన జాతిపిత అయినటువంటి గాంధీ మహాత్ముడి సన్నిధికి రాకుండా చేసేసాం. మనం కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటల ప్రకారం నడుచుకుని ఉండుంటే కనుక ఆయన కూడా ఈ రోజున దేవుళ్ళో ముందుకు కొనసాగును, ఆయన కూడా ప్రభువు సన్నిధిలో ఉండును. ఇందులో ఉన్న మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటూ నేను చూస్తానో అప్పుడు నేను వెళ్తాను అన్నారు.